ఎన్ఎస్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్తవలస మండల కేంద్రంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయులు ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. బీసీ హాస్టల్ బాలికలకు 5 రకాల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ. అనాజ్పూర్ గ్రామంలోని మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని జేఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం. హాజరైన సబ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సువర్ణ. రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ నూతన బస్సు సర్వీసుల ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కర్నూలులో ఘనంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గోపీనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఉన్న రిజర్వేషన్లు కాకుండా మార్పు చేయాలని, అలాగే కొనసాగిస్తే ఎంఆర్పీఎస్ పక్షాన ఆందోళన తప్పదని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పూర్వ ప్రభాకర్ అన్నారు. శనివారం కొల్చారం గ్రామంలో ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు చేరేలా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అలా కాకుండా గతంలో కొనసాగించిన రిజర్వేషన్లు ప్రస్తుత ఎన్నికల్లో అమలు చేస్తే మార్పు మూల గ్రామాలు మారుమూల గ్రామాలు, తాండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాయని ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి స్థానిక ఎన్నికల కోసము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మేము ఎంఆర్పీఎస్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి 10 సంవత్సరాలకు ఒకటే రిజర్వేషన్ అనడం అది సమంజసం కాదు. స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం అంటే ఈ ప్రపంచమే గుర్తించదగ్గ విషయం ఉన్నది. కాబట్టి తక్షణమే మీరు పాత రిజర్వేషన్లనే యథావిధిగా కొనసాగిస్తామని చెప్తున్నారు. కాబట్టి అది కాదు, అది మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మారుమూల గ్రామాలల్లో చాలామందికి రిజర్వేషన్లు అందక చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి దయచేసి భారత రాజ్యాంగాన్ని కాపాడదాం. మరి ఇంకోటి ఏంటంటే లాస్ట్ సంవత్సరము అన్ని విలేజ్లలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, మున్సిపాల్లో కావచ్చు అక్కడక్కడ వచ్చినటువంటి రిజర్వేషన్లే మీరు యథావిధిగా కొనసాగిస్తామని చెప్తున్నారు. కాదు, దానికి రిజర్వేషన్ 5 సంవత్సరాలకు ఒకసారి మార్పు అనేది ఉన్నది. కాబట్టి భారతదేశంలో రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ తేల్చకుండా ఎన్నికలకు వెళితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగిన వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలుత సివిల్స్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల అవసరమా అంటూ దివ్యాంగుల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్పై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని ఆమె ఐఏఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంఘ నేతలతో కలిసి కళ్లకు నల్లగంతులు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వికలాంగుల సమస్యల మీద చట్టసభలలో మాట్లాడట్లేదు. కాబట్టి స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి, పంచాయతీ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఎన్నికలకు వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము వెల్లడిస్తూ ఈ రోజు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అనేటువంటి మరి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజాన్ని ఏదైతే సివిల్స్ లో వికలాంగులకు రిజర్వేషన్లు అవసరం అని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసి అవమానపరిచేవి మరి వికలాంగుల సమాజాన్ని సభ్య సమాజంలో
చిన్న చూపు చూసినటువంటి విధానాన్ని తీరును నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ఈ రోజు మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో కట్టుకొని ఈ సీనియర్ ఐఏఎస్ అధికారికి ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అబ్దుల్లాపూర్మేట్ మండల అనాజ్పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని ఈరోజు జై వ్యాక్సినేషన్ కార్యక్రమం పిఎస్ అనాజ్పూర్ పాఠశాల యందు ప్రభుత్వ నిర్దేశానుసారం జై వ్యాక్సినేషన్ కార్యక్రమం డాక్టర్ సువర్ణ మెడికల్ ఆఫీసర్ సబ్ సెంటర్ అనాజ్పూర్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్న వారు సుమారు 110 మందికి ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో కె రాధా, ఎన్పిహెచ్ ఆశా వర్కర్స్ పి పారిజాత, కె యాదమ్మ, టి పార్వతి, ఎం సీతారాం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పవన్ కుమారి, అలాగే ఉపాధ్యాయులు లావణ్య, వెంకటేష్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది ఇప్పుడే వద్దాం కళ్ళు మంచి ఫోటో. ఈరోజు అనాజ్పూర్లో ఉన్న ప్రైమరీ స్కూల్లో జేఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. జేఈ అంటే జపనీస్ ఎన్సెఫలైటిస్. ఇది మెదడు వాపు వ్యాధి రాకుండా చూస్తుంది. ఈ టీకా ముందు అన్ని డిస్ట్రిక్ట్లలో ఇస్తుండే, ఈ మధ్య కొన్ని డిస్ట్రిక్ట్లలో ఆపేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నుండి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఇవ్వడం జరిగింది. అనాజ్పూర్లో ఫస్ట్ హై స్కూల్లో ఇచ్చాము 250 మందికి. అనాజ్పూర్ సబ్ సెంటర్ కింద వచ్చే మజీద్పూర్లో ఇచ్చాము నిన్న 235 మందికి. ఈరోజు అనాజ్పూర్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 180 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ టీకా ఇవ్వడం వల్ల మెదడువాపు వ్యాధి రాకుండా చూడవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రమైన జ్వరము, సడన్గా వస్తుంది, తలనొప్పి, వాంతులు, 10-15 రోజులలో మరణించడం కూడా జరుగుతుంది. ఈ టీకా తీసుకోవడం వల్ల ఈ లక్షణాలు రాకుండా మనం మరణం సంభవించకుండా చూడవచ్చు. పిల్లలకు ఈ టీకా వల్ల ఉపయోగాలు ఉన్నాయా? రాబోయే రోజుల్లో ఏమైనా ఎఫెక్ట్ ఈ టీకాని 9 నెలల నుండి 15 సంవత్సరాల పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 2 డోసులు ఇవ్వడం జరుగుతుంది. 9 నెలలకు ఒకసారి, మళ్ళీ 16 నుండి 24 నెలల మధ్యలో ఇంకొక డోసు ఇవ్వడం జరుగుతుంది. అది ముందు ఇవ్వని వాళ్ళకి ఇప్పుడు 1 డోసుగా ఇస్తున్నారు. 9 నెలల నుండి 15 సంవత్సరాల పిల్లలకి ఇది 20 రోజుల ప్రోగ్రాం ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించి ఈ టీకా పిల్లలందరికీ వేయించండి. ఇది వేయించడం వల్ల పిల్లలకి ఈ మెదడువాపు వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నిర్వహించారు. పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వివిధ కాలేజీల యాజమాన్యాలు టీనేజ్ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలి. విద్యార్థి ఎదుగుదలకి కాలేజీ దశ చాలా కీలకమైంది. ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఉన్నత చదువుల కోసం ఎక్కడెక్కడి నుంచో పట్టణాలకు వస్తారు. పట్టణాలకు వచ్చిన తర్వాత మన లక్ష్యం మారకూడదు. మన క్రియేటర్గా మారాలి అంటే కఠోర శ్రమ కావాలి. మనం చేసే పని ఏదైనా ఎదుటి వ్యక్తికి ఇబ్బంది రాకూడదు. మంచి వాతావరణంలో చదువు కొనసాగితే భవిష్యత్తు బాగుంటుంది. కోపం, ఉద్రేకాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశలోనే పిల్లల ఆలోచన విధానంపై శ్రద్ధ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులకు, స్కూల్, కాలేజీల యాజమాన్యాలకి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. ర్యాగింగ్కి వ్యతిరేకంగా మరియు మాదక ద్రవ్యాల వినియోగంకి వ్యతిరేకంగా ఒక అవగాహన సదస్సుని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థల నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. వాళ్ళతో ఈరోజు ఈ అవగాహన సదస్సును కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి కాలేజ్ నుంచి కూడా పూర్తిగా ఈ అంశం మీద వాళ్ళని సపోర్ట్ చేయమని అడగడం జరుగుతుంది. అట్లాగే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ని పెట్టాలని చెప్తున్నాము. అలాగే ఈ మాదక ద్రవ్య వినియోగం ఎక్కడైనా జరిగినా వాటిని గమనించడానికి కూడా సేమ్ యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఎలాగ ఉన్నాయో అలాగే యాంటీ డ్రగ్స్ సంబంధించి కూడా ఒక కమిటీని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. ఇటువంటివి ఎక్కడ ఏమున్నా కూడా ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతున్నాము.
వాటి పట్ల ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా వాళ్ళ తాలూకు విద్యా సంస్థల్లో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కూడా విద్యార్థులు అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి చేయమని చెప్తున్నాము. అలాగే పేరెంట్ టీచర్స్ అసోసియేషన్స్ ఏమైనా కండక్ట్ చేసిన వాటిలో కూడా దీన్ని మాట్లాడమని చెప్తున్నాము. దీనికి అడిషనల్గా ఒకటి ఏంటంటే పల్నాడు జిల్లాలో పౌరులందరికీ కూడా మీకు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మాకు తెలియజేయండి. సంఘ వ్యతిరేకంగా ఎవరైనా ఏ పనులు చేసినా కూడా ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటాము. ఈ మధ్య జరిగినటువంటి 2-3 సంఘటనల పట్ల కూడా అరెస్టులు అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. అది కూడా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఖచ్చితంగా పోలీసు ఎటువంటి వెనుకడుగు ఉండదని కూడా ఇంకొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పాకాల చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగలార గ్రామంలో రేచర్ల ఉమేష్ ఆధ్వర్యంలో అభి క్లినిక్ వారిచే డాక్టర్ అభిషేక్ వారి వైద్య బృందం అందించిన ఉచిత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవడం జరిగింది. వందలాదిగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకులు ఉత్సాహవంతులు దద్దాల చందు అలాగే యుగంధర్లు అందించిన సహాయ సహకారాలకు అభినందనలు తెలియజేశారు. మేము అడగగానే మా మొగరాలకు వచ్చి అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ అభిషేక్ అండ్ టీంకి ధన్యవాదాలు. అండ్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని, అందరికీ ప్రజలకి ఆరోగ్యపరంగా సేవ చేయాలని కోరుకుంటూ అభిషేక్ తిను అందించే ప్రత్యేక సేవలు జ్వరాలు టైఫాయిడ్ సంథింగ్ తిను డిస్కస్ చేస్తారని చెప్తారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అభిషేక్. ఈరోజు మొగరాల్లో ఫ్రీగా మెగా ఉచిత క్యాంపు నిర్వహించబడింది. దీంతో ప్రతి ఒక్కరికి బీపీకి కానీ, షుగర్కి కానీ, ఫీవర్కి, దగ్గుకి, జ్వరానికి, గ్యాస్ ట్రబుల్కి, ఇద్దరు ఏదైనా వాళ్ళ సమస్యలు ఉంటే వాటికి ఫ్రీగా మెడిసిన్ ఇచ్చి, నెక్స్ట్ దాని తర్వాత నుంచి ఇంకేదైనా పెద్ద చేసుకున్న వాటికి ఈసీజీలు, షుగర్ టెస్ట్, బీపీలు అన్నీ చెక్ చేసి వాళ్ళకి ఇంకెక్కడ కాని పరిస్థితుల్లో ఇంకెక్కడికైనా వెళ్ళి చూపించుకోవడానికి వాళ్ళని హాస్పిటల్లో చూస్తాము, వాళ్ళ దగ్గర మేము ఉంటాము, వాళ్ళ దగ్గర మేము 24 గంటలు మేము ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి ఈరోజు ఉమేష్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా క్యాంపు ఇక్కడ పెట్టడం జరిగింది. చాలు ధన్యవాదాలు. అభిషేక్ ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా చుట్టుపక్కల ఉన్న మా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తాడని, అండ్ ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తాడని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి పిలుపు మేరకు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ పరిధిలో 4వ మండలం అధ్యక్షులు పివి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆల్కట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపం నందు వరద బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు మరియు జిల్లా కమిటీ సభ్యులతో పరిశీలించారు. దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం లంకల్లో ఉన్నటువంటి 87 కుటుంబాలకు చెందిన 200 మంది ప్రజలు వరద ముప్పునకు గురి కావడం, వారి కోసం ప్రతి సంవత్సరం ఈ పునరావాసం ఏర్పాటు చేయడం జరుగుతోందని, వీరి కోసం శాశ్వత పరిష్కారాన్ని కల్పించడం కోసం కృషి చేస్తామని, వారి కోసం మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి భోజన వసతులు సదుపాయాల గురించి తెలుసుకుని గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వైద్య శిబిరాలను పర్యవేక్షించడం జరిగింది. అనంతరం వరద బాధితులకు అల్పాహారం, వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు అందించారు. కొత్తవలస మండల కేంద్రంలో పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అధ్యక్షులు విశ్వనాథ్ కుమార్ అధ్యక్షతన మాజీ రాష్ట్రపతి స్వర్గీయులు ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బీసీ హాస్టల్ బాలికలకు 5 రకాల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓలు శ్రీదేవి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానం చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా వార్డు నీడ జమ చేస్తున్న సేవలను గుర్తించి ఘనంగా సన్మానం చేశారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. విద్యార్థులందరూ కూడా అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ దిశగా విద్యార్థులందరూ ప్రయత్నం చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అధ్యక్షులు విశ్వనాథ హరికుమార్ మాట్లాడుతూ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రజల పక్షాన ఉంటుందని, మీ విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటుందని, ప్రతి ఒక్క విద్యార్థి అబ్దుల్ కలాం బాటలో నడవాలని, ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క సభ్యుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. మీ లైఫ్లో మన లైఫ్లో మర్చిపోలేనటువంటి రోజు కదా. మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లల్ని గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా ఆడపిల్లల్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలండి. పిల్లలకి అందరికీ కూడా ఆశీస్సులు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మీకు అందరికీ తెలుసు. ఆయన గురించి ఒక పేపర్ బాయ్ నుంచి మన భారతదేశానికి ప్రెసిడెంట్ కదా, తెలుసు కదా అందరికీ. ఒక పేపర్ బాయ్ భారతదేశానికి ప్రెసిడెంట్ అంటే ఎంత గొప్ప విషయమో అది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి కదా. ఆయన ఎంత కష్టపడ్డారో అది ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ఆయనది ఒక వర్డ్ నాకు చాలా ఇష్టం. విద్యార్థులందరూ కూడా కళలు కనండి, కళల్ని సాకారం చేసుకోండి. ఏం కళలు మాకు అంటున్నారు మీరు ఈ స్టేజ్లో? కళలు కనాలి. దేనికి? నేను ఏం చదవాలి, భవిష్యత్తులో నేను ఏం అవ్వాలి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలే ఉన్నారు. మీరు ఏం కళలు కనాలి? 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవుతానని కళాలి, అంతే కదా. కళలు కనండి, కళలు సాకారం చేయాలంటే ఆ కళ మనకి రోజు కనిపిస్తుండాలి. దాన్ని మనం రోజు గుర్తు చేసుకోవాలి. మీ ముందు ఉండేటువంటి ఇప్పుడు ఒక లక్ష్యం ఏంటి? 10th క్లాస్ నేను మంచి మార్కులతో A+ గ్రేడ్లో పాస్ అవ్వాలి, లేదంటే 600 మార్కులకి 598 రావాలి. ఇది మీ కళ. ఆ కళల్ని కనండి, కళల్ని సాకారం చేసుకోండి అని మన అబ్దుల్ కలాం గారు మనకి గుర్తు చేశారు. ఆయనకి కూడా చదువు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా ఒక ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి పైకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఫాదర్ ఆఫ్ మిస్సైల్స్ టెక్నాలజీ. చూసారా, ఆ మిస్సైల్స్ని కనుక్కోవడం, దాన్ని ఎన్నో ప్రయోగాలు దాని మీద చేసి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి మన భారతదేశం అంటే చాలా పెద్ద ప్రజాస్వామిక దేశం. ఎంత పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రెసిడెంట్ అయ్యారంటే అది చాలా గొప్ప విషయం. మీరు కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే ముందు మీరు ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలమ్మా. ఆడపిల్లలుగా చెప్తున్నాను, ఒక క్రమశిక్షణతో మీరు ఉండాలి. మీరు కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ఉదయాన్నే మీరు ఎన్ని గంటలకు లేస్తారు? తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గోపీనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. లక్కీ 2 అభిమానులు పెద్ద ఎత్తున కొత్తపేటలోని గోపీనాథ్ యాదవ్ ఇంటి ముందు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ యాదవ్ మాట్లాడుతూ తనను నమ్ముకున్న యువతకు అన్ని విధాలా అండగా ఉంటానని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ఎంతమంది అభిమానులు ఉండడం తన అదృష్టమని గోపీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కీ 2 యూత్ నాయకులు వినేష్ రెడ్డి పాల్గొన్నారు.
చేసుకున్నామో అనిపిస్తుంది నాకు. ఇంతమంది అన్నదమ్ములు నా వెంట ఉన్నారు. ప్రతి సంవత్సరము నా బర్త్డేని ఎంతో ఘనంగా నన్ను సొంత అన్నలా నన్ను ట్రీట్ చేస్తూ ఈరోజు నన్ను గుండెలో పెట్టుకొని నన్ను దీవించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ప్రతి ఏరియాల నుంచి వచ్చి నాతో కేక్ కటింగ్లు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఏ రుణం ఇచ్చినా కూడా వీళ్ళని నేను తీర్చుకోలేను. కాబట్టి భరతన్న కూడా ఈరోజు మా వెంట అండదండలతో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారో మీకు నేను ఉంటాను. ఏ ఉద్యోగమైనా కానీ ఎక్కడైనా కానీ విద్యార్థుల విషయాల్లో కానీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నాను. ఎప్పుడు ఈ పిల్లలకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అన్న భరతన్న అయితే ఈరోజు మినిస్టర్ అయినాడు, ఆయన ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు. కాబట్టి అన్న కూడా మేము వివరించడం కూడా జరిగింది యువత గురించి. అన్న మా యూత్ లక్కీ యూత్. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మద్ది వెంకటరత్నం విశ్వబ్రాహ్మణ కాలనీ నందు శ్రీ గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ మరియు విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం ఉదయం గాయత్రీదేవి మరియు విశ్వకర్మ స్వామివారికి కూరగాయలతో అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారు శాకంబరి అవతార రూపిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే పురోహితులు, ఆలయ ప్రధాన అర్చకులు తిరుమలచారి మరియు సిద్ధు లక్ష్మణాచారి పర్యవేక్షణలో, అలాగే సాయంత్రం వేళలో పట్టణంలోని మహిళలందరూ కూడా అమ్మవారిని అలంకరణ చేసి పురవీధిలో ఊరేగించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రసాదాలు, పండ్లు, సారె కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు ఆషాఢం సార సమర్పణ మన వాళ్ళందరూ కూడా అమ్మవారికి సార సమర్పించారు. ఈ సార సమర్పించేటటువంటి ముఖ్య ఉద్దేశం, ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పసుపు కుంకుమలు, సారంటే వేరే ఏం లేదండి, పసుపు కుంకుమలు, తీపి, ఇవన్నీ పూలు, పండ్లు, కాయలు ఎవరైతే భక్తితో సమర్పిస్తారో వారికి దీర్ఘ సౌమందర్య ప్రాప్తి కలుగుతుంది, అష్టైశ్వర్యాలు అన్ని కూడా కలుగుతాయని శాస్త్ర ప్రవచనం. ఈ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కూడా ఈ విధంగా చేశారు. ఎంతో ఘనంగా మన కాలనీ వాసులు, భక్తులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అమ్మవారికి సార సమర్పణ జరుగుతుంది. ఒక నిమిషం సైలెంట్ గా ఉన్నారు అందరూ కూడా. పంపించాగా మొదలు పంపించాను. వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. గత 10 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోవడం లేదని వాపోయారు. 2014 సంవత్సరంలో బిల్డింగ్ 2024లో కోల్పోతుందని ఎన్ఐటీ విద్యార్థులు నివేదిక అందించారు. 2014 నుండి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోలేదని, కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు చేసిందేమీ లేదని, వెంటనే 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కొత్త బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. బిల్డింగ్లో అన్ని క్లాస్ రూమ్లు పెచ్చులు ఎప్పుడు ఊడుతుందో భయంగా చదవాల్సిన దుస్థితి ఏర్పడిందని, వర్షం పడితే క్లాస్ రూమ్లో మోకాళ్లలోతు నీరు వస్తుందని, ఆ నీటిలోనే నిల్చొని క్లాసులు వింటున్న దుస్థితి ఉందని తెలిపారు.
ఇప్పటికైనా విద్యార్థుల గోసులు అర్థం చేసుకుని ప్రభుత్వం నిధులు కేటాయించి కొత్త భవన నిర్మాణాలని చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ కట్టించాలి. పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ కట్టించాలి. కావాలి పేద విద్యార్థులకు రక్షణ కల్పించాలి. వరంగల్ ప్రభుత్వ పేద విద్యార్థులకు రక్షణ కల్పించాలి. ఈరోజు రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి 2వ ర్యాంక్ ఉన్నటువంటి వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కూలిపోవచ్చని చెప్పేసి ఎన్ఐటి వరంగల్ సర్వే చేసి 2014లో చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏ మాత్రం కూడా మరమ్మతులు చేయకుండా పేద విద్యార్థుల ప్రాణాలతోటి రక్షణ లేకుండా చెలగాటమాడుతుంది. మరో పక్క విద్యార్థుల కోసము విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి దాదాపు 5-6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా 2014 నుంచే ఈ రోజు వరకు కూడా ఎన్ఐటి వరంగల్ వాళ్ళు సర్వే చేసి ఇచ్చినప్పటికీ కూడా 2024కే వరంగల్ హంటర్ రోడ్ లో షాపులలో దొంగలు పడ్డారు. శనివారం తెల్లవారుజామున 4 ఐరన్ అండ్ హార్డ్వేర్ షాపులలో దొంగలు చొరబడ్డారు. ఉదయం గమనించిన షాప్ యజమానులు మట్టెవాడ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. సుమారు 40,000 క్యాష్ పోయినట్లు షాప్ యజమానులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తవలస మండల కేంద్రంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయులు ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. బీసీ హాస్టల్ బాలికలకు 5 రకాల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ. అనాజ్పూర్ గ్రామంలోని మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని జేఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం. హాజరైన సబ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సువర్ణ. రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ నూతన బస్సు సర్వీసుల ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కర్నూలులో ఘనంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గోపీనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు.
కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు. ఇవి ఇప్పటివరకు నవ్వులిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.